ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకుందామా? క్రైస్తవ బిడ్డలుగా ఉన్నాము, నిజ దేవుని సేవించే వారంగా ఉన్నాము, అనుదినము ప్రార్థన చేస్తూ ప్రతి వారం మందిరానికి వెళ్ళే బిడ్డలుగా ఉన్నాము. మరి మన ప్రార్థన ఏ రీతిగా ఉంది? ప్రతిసారి ఈ సిస్టర్ గారు ప్రార్థన గురించే చెప్తున్నారు. ఇంకా వేరే సందేశాలు లేవా? వేరే మాటలు లేవా? వేరే వాక్యము లేదా? వేరే మంచి మాటలు లేవా అని అనుకోవచ్చు. కానీ నా ఉద్దేశం ఒకటే, ప్రార్థన అనేది మన జీవితంలో ఒక గొప్ప ఆయుధంగా ఉండాలని, మనకున్న ప్రతి సమస్యని ప్రార్థన ద్వారా జయించగలమనే ఒక నమ్మకంతో నేను అనుభవిస్తున్నాను. కాబట్టి నా జీవితంలో ప్రార్థన ద్వారా జరిగిన మేలులను బట్టి ఈరోజు ప్రతి విషయంలో కానీ ప్రతి వీడియోలో కానీ నేను చెప్పేది ఒక్కటే, ప్రార్థన గురించి చెప్పాలని ఆశ కలిగి నేను మీ ముందుకు ప్రతిసారి ప్రార్థన అనే అంశం ద్వారా నేను మీ ముందుకు వస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన అనేది ఎంత శక్తివంతమైనదంటే మనకున్న ప్రతి సమస్యని కూడా ప్రార్థన ద్వారా జయించగలము. అట్టి విశ్వాసము, నమ్మకము, యథార్థత నీలో ఉన్నప్పుడు నీకున్న ప్రతి సమస్యను ప్రార్థన ద్వారా జయించగలవని గట్టి నమ్మకంతో నేను మీ ముందుకి ఈ మాటల ద్వారా వస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున్న కష్టాలను బట్టి, ఈ రోజున్న బాధలను బట్టి, ఈ రోజున్న ప్రతి సమస్యను బట్టి కృంగిపోతున్నాము. కానీ మరి సమయానికి ప్రార్థనకి సమయం ఇస్తున్నామా? మనము ఒకసారి ఆలోచించుకోవాలి. మనము లోకము నుండి వేరైన వారముగా ఉన్నాము అంటే దేవుణ్ణి సేవించే వారంగా ఉన్నాము. మన జీవితంపై దేవునికి అధికారం ఇచ్చిన బిడలంగా ఉన్నాము. మరి దేవునికి మన జీవితాలు సమర్పించి ఆయన యందు రక్షణ పొంది బాప్తీసం పొందిన బిడ్డలుగా ఉన్నాము. మరి మనము లోకానుసారంగా ఉండొద్దు కదా. లోకానుసారంగా నిజదేవుని తెలుసుకొని లేని వారికి ప్రార్థన గురించి తెలియదు, ప్రార్థన శక్తి గురించి తెలియదు. వారికి ఉన్న కష్టాల గురించి, బాధల గురించి చింతిస్తూ, ఆలోచిస్తూ, వేదన పడుతూ ఇతరులకు చెప్పుకొని వారు బాధలు పోతాయని అపోహలో ఉండి శ్రమలను ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. అనేకులకు చెప్పి మరి వారి బాధలు ఇంకా పెద్దవి చేసుకునే వారంగా ఉంటారు. కానీ మనము నిజదేవుణ్ణి నమ్ముకుని ఉన్న బిడ్డలము, రక్షణ పొందిన బిడ్డలము, మరి పరిశుద్ధత ఏంటి, పాపం ఏంటి అనేది తెలుసుకొని మరి వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నాము కదా. మరి మనము దేనికి భయపడకుండా, బాధపడకుండా, చింతించకుండా, రోదన చేయకుండా ప్రతి సమస్యకి ఒక పరిష్కారం మన దేవునిలో ఉంది అనే ఒక ఆలోచన కలిగి మరి నీవు అనుక్షణం ప్రార్థనలో గడిపినట్టయితే నీకున్న ప్రతి సమస్య తొలగిపోవడానికి నీ దగ్గరే ఉంది పరిష్కారం. నీవైనా నేనైనా ప్రతి విషయానికి మోకరించి ప్రార్థన చేసినప్పుడు, కన్నీటితో మరి దేవుణ్ణి అడిగినప్పుడు తప్పక సమాధానం ఇవ్వటానికి దేవుడు అతి సమీపంలో ఉన్నాడనేది మీరు గమనించాలి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. మనకు వచ్చిన కష్టాన్ని బట్టి, బాధను బట్టి, సంతోషాన్ని బట్టి, ప్రతి సమస్యను బట్టి కూడా ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మనకు తెలియకుండానే ఎన్నో కార్యాలు మన జీవితంలో జరుగుతున్నవి, కానీ మనము గుర్తించలేకపోతున్నాము. కానీ దేవుడు ఏ క్షణము కూడా మనల్ని మరచిపోని దేవుడు, మారని దేవుడు, మార్పు చెందని దేవుడుగా ఉన్నాడు. ఒక్కొక్క క్షణంలో మనం ప్రార్థన చేయలేక లోకానుసారంగా ఉన్నప్పుడు కూడా దేవుడు మన పక్షాన్ని ఉండి మన పక్షాన వ్యాజ్యమాడే దేవుడు. మనకే శ్రమ వచ్చినప్పటికీ కొన్ని సమయ సందర్భాలలో దేవునికి చెప్పుకోలేక మనుషులకు చెప్పుకొని భయపడుతూ కన్నీరు కారుస్తూ ఎక్కడ నుంచి సహాయం వస్తుంది, నాకు ఎవరు ఈ సహాయాన్ని చేస్తారు, నాకు ఈ బాధను తొలగిస్తారని మనుషుల వైపు ఆలోచించే వారంగా ఉంటాము. కానీ దేవుడు మరవని దేవుడు, మారని దేవుడు నీ పక్షాన ఉంటాడు. నీవు వేరే ఆలోచనలో ఉన్నప్పటికీ నీకు కార్యం చేయడానికి, నీకున్న సమస్యను తొలగించడానికి, నిన్ను వెంటాడుతున్న ప్రతి సాతాను కుయుక్తిని దూరపరచాలని దేవుడు మరి ప్రతి విషయంలో నీకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. అది నీవైనా నేనైనా గమనించుకోలేకపోతున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవులం అంటే నిజదేవుణ్ణి నమ్ముకున్న వారం అంటే నజరేయుడైన యేసు ప్రభు వారిని నమ్ముకున్న బిడ్డలంగా ఉన్న నీవు నేను అధైర్యపడకుండా, భయపడకుండా, చింతించకుండా ధైర్యము కలిగి ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన శక్తి నీలో ఉండాలి.
ప్రతి సమస్య వచ్చినప్పటికీ ఎవరు ఎన్ని చెప్పినా నీవు ప్రార్థనలో మోకరించాలి. ఎవరు ఏదో భయపెట్టారని, ఏదో మంత్రాలు చేస్తున్నారని, శాతపడి చేస్తున్నారని, నా ఇంటిపై మరి నరదిష్టి ఉంది, నా ఇంటిపై చూపు ఉంది, నాకు కలిసి రావటం లేదు, నన్ను ఇలా అంటున్నారు, నేను ఏది తెచ్చుకున్నా నా వైపు చూస్తున్నారు, మరి ప్రతి ఒక్కరూ నా ఇంటి వైపు చూస్తున్నారు, వారి కళ్ళు పడుతున్నాయి, వీరి కళ్ళు పడుతున్నాయి, దిష్టి తగులుతుందని ఏ మాత్రం నీ నోట యందు అలాంటి మాట రావద్దు. నీ హృదయంలో కూడా అలాంటి ఆలోచన లేకుండా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మనం నమ్ముకున్నవాడు నజరేయుడైన ప్రభువా, గొప్ప దేవుని నమ్ముకున్న నీవు నేను దేనికి భయపడొద్దు. మన పక్షాన రెండంచెల ఖడ్గము వలె దేవుడు యుద్ధం చేయటానికి సిద్ధంగా సమర్థుడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో నీ పిరికితనం చూసి, నా పిరికితనం చూసి సాతానుడు మనల్ని ఇబ్బందులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. క్రైస్తవ బిడలం అంటే ధైర్యం కలిగి, ప్రార్థన శక్తి కలిగి, సాతాన్ని జయించే శక్తిని పొందుకున్న వారంగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఎన్నో జరుగుతున్నవి, ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నవి. దైవజనుల్ని హింసిస్తున్నారు, చంపుతున్నారు, క్రైస్తవ బిడ్డల్ని అవమానిస్తున్నారు, దూషిస్తున్నారు, హింసల పాలు చేస్తున్నారు, మతోన్మాదులు ఎందరో తయారవుతున్నారు. మరి శక్తివంతమైన ప్రార్థన నీలో ఉన్నప్పుడు అవన్నీ జయించే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ బిడ్డలంటే సాతానుడికి గజ్జున వణుకు పుట్టాలి, భయం పుట్టాలి. ఆ సాతాను క్రియలు మన అరికాలి కింద నలిచి వేసే దేవుడు సమర్థుడుగా ఉన్నాడు, దూరపరిచే దేవుడుగా ఉన్నాడు. నీవే ఆ సాతాన్ని జయించగల శక్తి వలె, ఒక ఆయుధం వలె నిన్ను దేవుడు మలచబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నుంచి ప్రార్థన అనే శక్తి, ప్రార్థన అనే ఆయుధం నీలో ఉన్నట్లయితే ఎలాంటి సమస్యనైనా జయించగలవు. ఒకటి గుర్తు పెట్టుకోవాలా, నేను పదే పదే చెప్పగలను, ప్రార్థన అనే శక్తి మనలో ఉండాలి. ఆ ప్రార్థన ఏ రీతిగా ఉండాలా? విశ్వాసంతో ఉండాలా, నమ్మకంతో ఉండాలా, యథార్థత కలిగి ఉండాలా. మరి దేవుణ్ణి నిజంగా విశ్వసించే బిడ్డగా నీవు ప్రార్థన పరురాలువై ఉండాలి. వాక్యాన్ని ధ్యానించే రీతిగా ఉండాలి. అనుదినము బైబిల్ చదువుతూ దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో, ఏమి హెచ్చరిస్తున్నాడో, నీ త్రోవలు ఎలా సరళం చేయాలని సిద్ధపడి నీకు ఏ మాటలు పలకనై ఉంటున్నాడో ఆ మాటలు కూడా నీవు నెమరవేసే బిడ్డగా ఉండాలి. ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ ముమ్మారు ప్రార్థన చేసే బిడ్డగా ఉన్నట్లయితే ఎలాంటి శ్రమనైనా నీవు జయించగల శక్తి నీలో దేవుడు తప్పక ఉంచుతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో జరుగుతున్న ప్రతి సమస్యని నువ్వు చూస్తూ ఉన్నావు. నీవైనా నేనైనా ఎంతగా సాతానుడు ప్రబలించిపోతున్నాడో, సాతానుడు క్రైస్తవుల్ని ఎంతగా హింసిస్తున్నాడో, ఎందరు దైవజనుల్ని హింసిస్తున్నాడో నీవు చూస్తున్నావు కదా. ఈ శ్రమలు ఎందుకు వస్తున్నవి? నీలో యథార్థత లేనప్పుడు, నీలో పరిశుద్ధత లేనప్పుడు, నీలో నమ్మకం లేనప్పుడు, విశ్వాసం లేనప్పుడు సాతానుడికి గొప్ప అవకాశంగా నువ్వు ఇస్తున్నావు. దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా, మేలుకో. నీవు మెలుగు కలిగి ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి. రేయి మొదట జామున లేసి నీవు నీ కుటుంబం కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు నెమ్మది కలిగిన జీవితాన్ని అనుభవిస్తావు, సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తావు. నీ ఇంటి చుట్టూ, నీ బిడ్డల చుట్టూ ప్రార్థన శక్తి, ప్రార్థన కంచె నీవే వేయగలవు. నీవు అట్టి విశ్వాసము, అట్టి నమ్మకము, అట్టి ప్రార్థన నీలో ఉండాలని మనవి చేస్తున్నా. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసురాలుగా నేను చెప్తున్నాను, క్రైస్తవ బిడ్డగా నేను చెప్తున్నాను, ప్రార్థన పరురాలుగా నేను చెప్తున్నాను, ఎంతో సంతోషంగా ఆనందకరమైన జీవితాన్ని నీవు జీవించబోతున్నావు. ఈ క్షణమే మోకరించి ప్రతి విషయాన్ని కొరకు, ప్రతి సమస్య కొరకు, ప్రతి బాధ కొరకు, ప్రతి ఇబ్బంది కొరకు నీవు గొప్ప ప్రార్థన పరురాలుగా మోకరించి ఈ క్షణము నుంచి గొప్ప తీర్మానం తీసుకొని గొప్ప ప్రార్థన పరురాలుగా నీవు ఉండాలి. ప్రార్థన శక్తి నీలో ఉండాలి, దేవుని అభిషేకం నీలో ఉండాలి, అట్టి అనుభవం కలిగి ఉండాలి. దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా, నీవెంత గొప్ప కార్యములు చూడగలవంటే నేను చెప్పగలను. నీవు అలాంటి గొప్ప విశ్వాసం, నమ్మకం, యథార్థత కలిగి నీవు ఉన్నట్లయితే నీ కుటుంబానికి గొప్ప మేలు జరగబోతుంది. నీకున్న శ్రమలన్నీ తొలగిపోయే సమయం దగ్గరలో ఉంది, అతి సమీపంలో ఉంది. దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు అనేకుల కొరకు ప్రార్థన చేసే రీతిగా ఉండాలి. ఎందరో క్రైస్తవ బిడ్డలు హింసిస్తున్నారు, నీ కుటుంబం కొరకు చేస్తూ ఉన్నావు. సమయం మంచిగా ఉన్నప్పుడు మనం ఎంతగానో ప్రార్థనలో ఉంటాము. మనకి సమయము అనుకూలంగా లేనప్పుడు వేదన పడే వారంగా ఉంటాము. కానీ ప్రభువు సెలవిస్తున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని సెలవిస్తున్నాడు కదా. ప్రతి విషయంలో అడగమని దేవుడే సెలవిస్తున్నాడు. దయచేసి మోకరించి ప్రతి విషయం కొరకు నువ్వు
ప్రార్థన చేస్తూ అడుగుతూ పొందుకునే బిడ్డగా నీవు ఉండాలా. దైవజనుల కొరకు, విశ్వాసుల కొరకు భారం కలిగి ప్రార్థించాలా. ఈ లోకాన్ని, సాతాన్ని జయించే శక్తిని ఇవ్వమని దేవుడిని అడగాల. జ్ఞానం లేకపోతే ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి ప్రభువా నీ జ్ఞానమునిచ్చి నన్ను నడిపించయ్యా, ఈ సాతాన్ని జయించే శక్తిని నాలో ఉంచు ప్రభువా అని ప్రార్థన చేసే రీతిగా ఉండాల. ప్రార్థన శక్తి అనుభవించిన వారికి తెలుస్తుంది ఈ గొప్ప కార్యములు ఏమిటో, ఈ నెమ్మది ఏమిటో, సంతోషం ఏమిటో, సంతోషకరమైన జీవితం ఏమిటో ప్రతి ఒక్కరికి ఆ ప్రార్థన శక్తి అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా, అలక్ష్యము నిర్లక్ష్యము ఏమాత్రము నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉండొద్దు. నీవు నీ ప్రార్థన చేసినప్పుడు నీ బిడ్డల దగ్గర పెట్టుకొని నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా మోకరించి కుటుంబ ప్రార్థన వలె నీవు ప్రార్థన చేసినట్లయితే వారికి క్రమం తప్పకుండా అలవాటయ్యి ఆ ప్రార్థనలో పాల్గొని ప్రభు దీవెనలు పొందుకునే బిడ్డలుగా ఉంటారు. వారికి కూడా నీ ప్రార్థన, నువ్వు చేసే విశ్వాసం, నీవు చూపించే నమ్మకం, యథార్థత వారు కూడా నేర్చుకొని దేవునిలో గొప్పగా బలంగా ఎదిగే బిడ్డలుగా ఉంటారు. దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది, ఎంతో బలం ఉంది, ఎంతో నెమ్మది ఉంది. నీవు దయచేసి ప్రార్థనలో బలంగా వాడబడు. నీకున్న సమస్యలు అనేవి నీ దరి చేరకుండా ఉంటవి. నేను ఇంతగా గట్టిగా చెప్తున్నానంటే మనం ప్రార్థన పరులమై ఉండాలి, ధీరులమై ఉండాలి, దివిటీల వల్ల ఎలగాల. మనము ఈ లోకాన్ని జయించే శక్తి మనకి కావాలి. అనేకుల కొరకు భారం కలిగి ప్రార్థించాలి. ఈ ప్రార్థన మనం ఎంత బలంగా శక్తిగా ఉన్నప్పుడు మనం కూడా ఇతరులకు చెప్పగలము. ముందుగా మనం అనుభవించాలి. ప్రార్థన పరులమై ఉండాలి. ప్రార్థన శక్తి కలిగి ఉన్నప్పుడు మన తోటి విశ్వాసులకి మనం కూడా విశ్వాసమైన మాటలు, ప్రార్థన గురించి, ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రార్థన వల్ల మన కుటుంబంలో జరిగిన మేలులు చెప్పడానికి సిద్ధంగా ఉంటాము. దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఎన్నిసార్లైనా చెప్పగలను, ప్రార్థన శక్తి మనలో ఉండాల, విశ్వాసం ఉండాల, నమ్మకం ఉండాల, యథార్థత ఉండాల, పరిశుద్ధత ఉండాల, పవిత్రత ఉండాల. నీలో నాలో ఉన్నప్పుడు మన ప్రార్థనకి జవాబు అనేది అతి త్వరగా ఉంటుంది. నీవెంతగా ప్రార్థన చేసినా సమాధానం రావటం లేదు, నెమ్మది రావటం లేదంటే నీ హృదయంలో అలజడి ఏముందో ఒకసారి గమనించాల. నీ పరిస్థితులు ఎలా ఉన్నవి, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ హృదయ అంతరంగం ఏ రీతిగా ఉన్నదని ఒకసారి పరిశీలించుకొని దేవునికి వ్యతిరేకమైనవి నీలో ఏమైనా ఉన్నట్లయితే ఈ క్షణమే వదిలిపెట్టి, ప్రభువా నా ప్రార్థనకి నెమ్మది రావటం లేదు, సమాధానం రావటం లేదంటే నాలో ఈ లోపాలు ఉన్నాయి ప్రభువా, నాలో ఈ పాపకళంకములు ఉన్నవి, నాలో ఈ పొరపాట్లు ఉన్నవి, నాలో ఈ దోషములు ఉన్నవి, ఈ క్షణమే నీవు అయ్యా నేను ఒప్పుకుంటున్నాను, తీసివేయి ప్రభువా, కడిగివేయి నాయన, నూతన పరచు నాయన, నీ బిడ్డగా నన్ను బలపరచు, నన్ను బలంగా నీ కృపలో, నీ చిత్తంలో నడిపించి నీ పాత్ర వలె వాడుకోమని దేవుణ్ణి కన్నీటితో మోకరించి అడిగినట్లయితే నీలో ఉన్న ప్రతి మత్సరము తొలగించి పరిశుద్ధమైన జీవితాన్ని నీకిచ్చి ప్రార్థన శక్తివంతురాలుగా నిన్ను వాడుకోబోతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు విన్న నీవు బలమైన బిడ్డగా, పరిశుద్ధురాలుగా, పవిత్రాలుగా ఈ లోకాన్ని జయించి నిత్య రాజ్యానికి వారసులుగా కావాలి, వారసులుగా కావాలి. మన కుటుంబం అంతా, క్రైస్తవ బిడ్డలందరూ, మన సంఘము, మన దైవజనులు, విశ్వాసులైన బిడ్డలందరము దేవుని రాజ్యంలో మనం దేవుని దగ్గరగా జీవించే వారంగా ఉండాలి. అట్టి ప్రయాసం కావాలి, అట్టి విశ్వాసం కావాలా. ప్రార్థన చేస్తున్నామంటే ఈ లోకంలో ఉన్నంత కాలము కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము విశ్వాసులం అంటే, క్రైస్తవ బిడలం అంటే నిత్య రాజ్యానికి వారసులయ్యే విశ్వాసులంగా ఉండాల. నామకార్థ క్రైస్తవులుగా ఈ లోకంలో జీవించిన కొద్ది కాలమే నెమ్మది కావాలి, ఈ లోకంలో జీవించినంత కాలము శ్రమలు పోవాలి, ఈ లోకంలో జీవించినంత కాలము సంతోషము, ఆనందము కావాలని కోరుకోవడం కాదు. ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటన్నింటిని జయించగల ఓర్పు, సహనము నీలో ఉన్నట్లయితే నిత్యరాజ్యములో దేవుని దగ్గర 1000 ఏళ్ళు పరిపాలనలో పరిశుద్ధులతో నీవు దేవుని నామాన్ని ఘనపరిచే బిడగా, దేవునికి దగ్గరగా జీవించే బిడగా నీవు నేను ఉండాలని మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరా, ఈ మాటలు వింటున్న నీవు ఈ రోజు నుంచి నీ కుటుంబ సమస్యలు పోవాలంటే, నీకున్న కష్టాలు పోవాలంటే, నీకున్న ఇబ్బందులు పోవాలంటే, నీకున్న శ్రమలు తొలగిపోవాలంటే, నీ కుటుంబంలో నెమ్మది కావాలంటే, నీకు కార్యములు జరగాలంటే, నీకున్న ప్రతి సమస్య తొలగిపోవాలంటే గొప్ప ప్రార్థన పరురాలుగా, ప్రార్థన శక్తివంతురాలువై ఈ రోజు నుంచి నీవు దేవునిలో వాడబడాలని మనవి చేస్తున్నాను. ఎవరికో చెప్పుకుంటే నీ బాధలు పోవు, ఎవరికో మరి మన కష్టాలు చెప్పుకుంటే సమస్యలు తీరిపోవు. నజరేయుడైన యేసు ప్రభు వారికి మోకరించి నీ సమస్యలన్నీ చెప్పుకొని, నీలో ఉన్న మచ్చలు, నీలో ఉన్న పాప కళంకములన్నీ కడిగి వేసుకొని విశ్వాసం, నమ్మకం, యథార్థత
యథార్థత కలిగి జీవించినప్పుడు, నమ్మకంతో జీవించినప్పుడు, ఏక మనసు కలిగి ప్రార్థించినప్పుడు, ముమ్మారు ప్రార్థనలో గడిపినప్పుడు, దేవునికి ఎక్కువ సమయం ఇచ్చినప్పుడు, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డగా నీవు ఉన్నట్లయితే నీవు గొప్ప కార్యములు ఈ రోజు నుంచే చూడగలవు. ఈ రోజు నుంచి నీ కుటుంబంలో నెమ్మది వస్తుంది. దయచేసి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న నీవు తప్పక దేవునిలో బలంగా వాడబడాలని, నీ సమస్యలని నీవే తీర్చుకునే శక్తివంతురాలువై, ప్రార్థన పరుడువై ఉండాలని మనవి చేస్తున్నాను. ప్రార్థనలో ఉన్న శక్తి నీవు అనుభవించినప్పుడు, ఫలానా సిస్టరు, ఫలానా విశ్వాసురాలు విశ్వాసమైన మాటల ద్వారా నన్ను బలపరిచింది, నిజంగా ఈరోజు నేను ఎంతో గొప్ప విశ్వాసురాలుగా నాలో ఉన్నవన్నీ సరిచేసుకొని ప్రార్థన శక్తివంతురాలై నేను ఉన్నాను, నా జీవితం నెమ్మది కలిగి ఉన్నదని నీవే నాకు ఒక మంచి మాట ద్వారా తెలియపరిచి బిడ్డగా ఉండాలని మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, మనకి ఏమున్నా లేకపోయినా ఉన్నంతలో సంతోషపడి దేవుని నామాన్ని గణపరిచినట్లయితే అత్యధికంగా మేలు చేసే దేవుడు నీ పక్షాన ఉంటాడు. ఈ రోజు నుంచే నీ తీర్మానం యథార్థత గల తీర్మానం అయ్యి దేవునిలో బలంగా వాడబడాలని, గొప్ప ప్రార్థన పరురాలుగా ఉండి నీ కుటుంబ సమస్యలన్నీ తీర్చుకునే బిడ్డగా నీవు ఉండాలని, అనేకుల కొరకు, దైవజనుల కొరకు, విశ్వాసుల కొరకు, క్రైస్తవ బిడ్డల కొరకు ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలని మనవి చేస్తున్నాను. ఇటు కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి నిన్ను నన్ను గొప్ప ప్రార్థనా పరురాలుగా, ప్రార్థన శక్తివంతురాలుగా దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.